హే హాయ్ చింగు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ ఇంటరాక్షన్స్. లిఫ్ట్లో నుంచి ఇంట్రో ఇచ్చానంటే బయటికి వెళ్తున్నానని అర్థమైంది కదా. వినాయకుడిని చూద్దామని వెళ్తూ షూట్ చేస్తున్నా. ఆల్రెడీ షార్ట్ రిలీజ్ చేశాను హ్యాపీ వినాయక చవితి అని. మేము పండగ చేసుకోకూడదు కాబట్టి బొమ్మ తీసుకొని రాలేదు. పండగ రోజే వినాయకుడిని చూడ్డానికి వెళ్తే ఆ చందమామని చూసేస్తానని వెళ్ళలేదు. అండ్ గణేష్ నవరాత్రిలో నేను వెళ్ళింది డే 4. డిఫరెంట్ గణేష్ అని మీరు కూడా చూసేయండి. మేమైతే ఎవ్రీ ఇయర్ గణేష్ బొమ్మలు చూడడానికి పక్కా వెళ్తాము. ఊర్లో పెట్టిన ప్రతి బొమ్మను చూపిస్తారు డాడీ. ఈసారి నేను బుడ్డు వెళ్ళాము. ఆల్మోస్ట్ ఒక 30 గణేష్ బొమ్మల్ని చూసుంటాము. ఐఎమ్ సో హ్యాపీ. నా ఫెస్టివల్ షార్ట్ చూసుంటే నేను చెప్పాను అసలు ఫెస్టివల్ వైబ్సే లేవు, ఏం హ్యాపీగా లేదని. కానీ వన్స్ ఒక్కొక్క బొమ్మను చూస్తుంటే ఆటోమేటిక్గా ఎంతో ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. నాకైతే ఫేవరెట్ ఫెస్టివల్ ఇది. చిన్నప్పటి నుంచి మేము అడిగిన గణేష్ బొమ్మను తీసుకొని వచ్చి పూజ చేసుకొని గుడికి వెళ్ళి పుట్టకు పాలు పోసి ఇంటికి వచ్చి ప్రసాదం తిని వినాయకుడు పాటలు వింటూ ఈటీవీలో ప్రోగ్రామ్స్ చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి రెడీ అయిపోయి డాడీ బయటికి వెళ్తుంటే నేను వస్తానని గొడవ పడి మరి డాడీ వెంట వెళ్ళి అన్ని గణేష్ బొమ్మల్ని చూసుకొని బై మిస్టేక్గా చందమామని కూడా చూసి ఇంటికి వచ్చేవాళ్ళము. ఇంకా ఇష్టం లేకపోయినా ఇంట్లో పెట్టిన బుజ్జి గణేశాన్ని కదిలించి టెంకాయ కొట్టి పెద్ద గణేష దగ్గర పెట్టేసి బాయ్ గణేష అని చెప్పి ఇంటికి వచ్చేవాళ్ళము. నేను రా వీడియోనే అప్లోడ్ చేయాలి అనుకున్నా, కానీ సాంగ్స్ పెట్టడం వల్ల కాపీరైట్ పడుతుందని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ వీడియోలో మీరు ఎన్ని గణేష్ బొమ్మల్ని చూసారో కామెంట్ చేయడం మర్చిపోకండి. నాకు పేరు ఐడియా లేదు, కానీ ఈ చెరువులోనే అంట వినాయకుడిని నిమజ్జనం చేసేది. ఇక్కడ షూట్ చేసేటప్పుడు చాలా భయం వేసింది, ఆ గాలికి ఫోన్ ఎక్కడ పడిపోతుందేమో అని. ఫుల్ గ్రీనరీ, లైట్స్, తక్కువ మంది జనాలు, భలే ఉన్నింది. అలా ఒక 2 to 3 hours ఫుల్గా తిరిగేసి బొమ్మలన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా కట్ చేస్తే ఇది డే 11 అనమాట. అంటే నిన్న షూట్ చేసిన క్లిప్స్ ఇవి. మా గల్లీ స్టార్టింగ్లో ఒక గణేష్ ఉంది, ఇంకా అలానే మా ఇంటి బ్యాక్ సైడ్ ఇంకొక గణేష ఉంది. ఇక్కడైతే లడ్డు వేలం పాట గెలిచిన వాళ్ళని ఇంటికి ఇలా తీసుకొని వస్తున్నారు. టైం ఏమో 6 అవుతుంది. ఇంకా మా సందులో గణేష రాలేదని చాలా ఫీల్ అయ్యాను, కానీ కాసేపట్లో వచ్చేసరికి ఫుల్ హ్యాపీ అనిపించింది నాకైతే. డ్రమ్స్ కొట్టే వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉందో సెకండ్ కూడా ఆపకుండా బీట్లో కొడుతున్నారు. డాన్స్ రాని వాళ్ళు కూడా 2-3 స్టెప్పులు వేసిస్తారేమో ఆ బీట్కి. నేను ఎన్నో ప్లాన్స్ పెట్టుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ నేను అనుకున్నది ఒక్కటి కూడా అవ్వలేదు. అందుకే మా ఇంటి దగ్గర పెట్టిన గణేశాని ఊరేగింపులో చూపిస్తున్నాను. ఇది మా ఫస్ట్ గణేష, అంటే స్టార్టింగ్లో పెట్టిన గణేష. థర్టీ మినిట్స్ తర్వాత బ్యాక్ సైడ్ పెట్టిన గణేష కూడా వచ్చేసాడు. ఈ గణపయ్య దగ్గర ఉన్న లడ్డు అయితే వేలం పాటలో 1,01 రూపాయతో గెలుచుకున్నారంట. ఆ గణపయ్య బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. టు ఆల్ మై చింగూస్, హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసారు అంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వన్ ఇంటరాక్షన్స్. దాట్స్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చింగు, లవ్ యూ ఆల్.